హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టు అప్డేట్స్. సో నిన్న మనకి పోస్ట్ పోన్ సర్క్యులర్ అనేది ఒకటి రావడం జరిగింది బీటెక్ రిలేటెడ్గా థర్డ్ ఇయర్కి సంబంధించి. ఆ సర్క్యులర్ అనేది మనకి మే 3rd ఎగ్జామ్ రిలేటెడ్గా ఈ నోటిఫికేషన్ అనేది. అండ్ అక్కడ 2 బ్రాంచెస్ని మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, రెగ్యులర్కి ఒక్కటే కాదు, అది రెగ్యులర్ మరియు సప్లిమెంటరీకి ఒకసారి నోటిఫికేషన్కి రండి. అండ్ తర్వాత వాట్ అబౌట్ అదర్ బ్రాంచెస్ అనేది మాట్లాడతాను. సో ఇక్కడ చూసుకుంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్, ఈ 2 సబ్జెక్ట్స్ ట్రిపుల్ అండ్ మెకానికల్ బ్రాంచెస్ వాళ్ళకి ఏదైతే 3rd ఎగ్జామ్ జరగాలో అది 15th ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, పోస్ట్పోన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ ఇద్దరికి, కేవలం రెగ్యులర్ కాదు, రెగ్యులర్ మరియు సప్లిమెంటరీకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ క్లియర్గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ చేశాను, యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను. బట్ చాలామంది వాట్ అబౌట్ అదర్ బ్రాంచెస్ అని చెప్పి అడగడం వల్ల నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఈ సర్క్యులర్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీ అందరికీ తెలిసిందే. ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఉందని చెప్పి ఇవి పోస్ట్పోన్ చేయడం జరిగింది. క్లియర్. అండ్ వాట్ అబౌట్ అదర్ బ్రాంచెస్, మరి మిగతా బ్రాంచెస్ పరిస్థితి ఏంటంటే, ఇంకా ఏదైతే ఉన్నారో ఈసీఈ, సిఎస్సి, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్రాంచెస్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో ఎవరికి ఎగ్జామ్ పోస్ట్పోన్ కాలేదు. ప్రీవియస్గా మీకు యూనివర్సిటీ ఏదైతే టైం టేబుల్ రిలీజ్ చేసిందో ఆ టైం టేబుల్లో మీకు మే 3rd ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతాయి. కేవలం ఈ 2 బ్రాంచెస్ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ స్టూడెంట్స్కి తప్ప మిగతా అన్ని బ్రాంచెస్కి మే 3rd ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. క్లియర్ అనుకుంటాను. అండ్ ఈ మే 3rd ఎగ్జామ్కి రిలేటెడ్గా మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. డెఫినెట్గా క్లియర్గా చేస్తాను మీ డౌట్స్ని. అండ్ ఇదన్నమాట వీడియో, మీకు క్లారిటీ ఇద్దామని చెప్పి కొంచెం వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జైన్ టు అప్డేట్స్.